హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. అండ్ ఈ వీడియోలో మనము క్లాస్ 10 సిబిఎస్ఈ సాంస్క్రిట్ ఇంట్రడక్షన్ పార్ట్, అంటే ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, సో దట్ మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి స్టార్టింగ్ నుంచి ఏ టాపిక్ మీద ఫోకస్ చేయాలి అనేది మీకు క్లారిటీ వస్తుందని ఈ వీడియోతో స్టార్ట్ చేస్తున్నాను. సో లెట్ us స్టార్ట్. ఎవ్రీడే కొద్దిగా టైం స్పెండ్ చేయండి. మ్యాథ్స్కి సైన్స్కి ఈక్వల్గా అసలు అక్కర్లేదు, బట్ లిటిల్ టైం ఎవ్రీడే స్పెండ్ చేశారంటే మీకు బోర్డ్ ఎగ్జామ్స్కి చాలా ఈజీ అవుతుంది. 100 on 100 తెచ్చుకోవచ్చు. అండ్ above 90 డెఫినెట్లీ యూ కెన్ గెట్ ఇఫ్ యూ ఫాలో మై వీడియోస్ అండ్ మై సజెషన్స్. ఓకే, క్వశ్చన్ పేపర్లో మనం మెయిన్గా 3 పార్ట్స్ అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ రచనాత్మక కార్య, అంటే క్రియేటివ్ రైటింగ్ అనమాట. ప్యాసేజ్ రైటింగ్ కానీ లెటర్ రైటింగ్ కానీ లాంటివి, అది 25 మార్క్స్కి వస్తుంది. వ్యాకరణ్ అంటే గ్రామర్ 25 మార్క్స్కి వస్తుంది. అండ్ బుక్, సెమోషి బుక్ ఉంది కదా మీకు, సో దాని నుంచి అంటే ఆల్ లెసన్స్ నుంచి 30 మార్క్స్కి ఉంటుంది. లైక్ మీరు 9th క్లాస్లో కూడా అదే రకంగానే ఇచ్చుంటారు కదా ఎగ్జాము, సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే అనమాట. సో ఫస్ట్ పార్ట్ ఏంటి, మనకు రచనాత్మక కార్య అంటే క్రియేటివ్ రైటింగ్ అనమాట. మనం థింక్ చేసి రాయాల్సింది ఈ రచనాత్మక కార్యం. ఇందులో మళ్ళీ 4 పార్ట్స్ ఉన్నాయి: అపఠిత గద్యాంశం, చిత్రలేఖన్, పత్రలేఖన్ అండ్ అనువాద్. అపఠిత గద్యాంశం నుంచి మనకి 10 మార్క్స్కి ఉంటుంది, అంటే పారాగ్రాఫ్ రైటింగ్ అనమాట. ఒక ప్యాసేజ్ ఇస్తారు, కింద క్వశ్చన్స్ ఇస్తారు, కొన్ని 1 wordలో రాయాలి. ఐ థింక్ లాస్ట్ 2 క్వశ్చన్స్ సెంటెన్స్లో రాయాలన్నమాట. దాని చిత్రలేఖన్ వెరీ ఈజీ పార్ట్, 5 మార్క్స్ మీకు ఈజీగా వచ్చేస్తాయి. పిక్చర్ చూసి 5 సెంటెన్సెస్ మేక్ చేయాల్సి ఉంటుంది. పత్రలేఖన్ మీరు కంప్లీట్గా రాయక్కర్లేదు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా మధ్యలో బ్లాంక్స్ ఇస్తారు, మనం దాన్ని ఫిల్అప్ చేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ అనువాద్, నాకు తెలిసి లిటిల్ టఫెస్ట్ పార్ట్ అంటే ఈ అనువాదే. మీరు స్టార్టింగ్ నుంచి కనుక కష్టపడితే అది కూడా పెద్ద ప్రాబ్లం కాదు. అంటే అనువాద్ అంటే ఏం లేదు, ట్రాన్స్లేషన్. హిందీలో సెంటెన్సెస్ ఇస్తారు, మనం దాన్ని సాంస్క్రిట్లో కన్వర్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ వ్యాకరణంలో మనకి సంధి, సమాసు, ప్రత్యయ, అశుద్ధి సంశోధనం అండ్ వాచ్య పరివర్తన్, అవ్యయ్, ఘటిక, ఇవన్నీ కలిపి మనకి 25 మార్క్స్కి ఉంటుంది. అండ్ సంధి, సమాసు, ప్రత్యయ, అవ్యయ్, ఘటిక ఇవన్నీ నాకు తెలిసి ఈజీగా మనం రాసేయచ్చు. బట్ అశుద్ధి సంశోధన్ అండ్ వాచ్య పరివర్తన్ ఈ రెండింటి మీద కొద్దిగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది మీరు స్టార్టింగ్ నుంచి. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ బుక్ అనమాట. ఈ టెక్స్ట్ బుక్లో మనకి లెసన్స్ ఉన్నాయి కదా, లెసన్స్ని ప్రోజు, పోయట్రీ, డ్రామా అంటే గద్యాంశం, పద్యాంశం, నాటకాంశం 3 పార్ట్స్గా ఇచ్చున్నారు. లెసన్స్ అని కలిపే ఇచ్చారు, కానీ అందులో 3 పార్ట్స్ ఉన్నాయన్నమాట: గద్యాంశం, పద్యాంశం, నాటకాంశం. సో వీటిలోంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, వర్డ్ మీనింగ్స్ వస్తాయి. ఇవే కాకుండా ఘటనాక్రమం, అన్వయ్, ప్రశ్న నిర్మాణం ఇవి కూడా లెసన్స్లో నుంచే వస్తాయి అన్నమాట. సో మీరు ఈ టెక్స్ట్ బుక్ తరోగా ప్రిపేర్ అయితే 30 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. సో దీనికోసం మీరు లెసన్స్ అన్నీ స్కూల్లో సార్ చెప్పేటప్పుడు కానీ లేదా యూట్యూబ్లో లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు చాలామంది ఉంటున్నారు కదా, మీకు ఎవరు నచ్చితే వాళ్ళ వీడియోస్ ఫాలో అవ్వండి, తరోగా విని మీకు అర్థమైన లాంగ్వేజ్లో టెక్స్ట్ బుక్లో రాసుకోండి. సో దట్ మీకు అగైన్ అండ్ అగైన్ వీడియోస్ రెఫర్ చేయాల్సిన అవసరం కూడా రాదు. ఓకేనా? సో లాస్ట్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి ఫర్దర్గా. థ్యాంక్ యూ.